మనకి సంక్రాంతి అంటే గోదావరి జిల్లాలోనైతే కోడిపందాలు, తెలంగాణలోనైతే గాలిపటాలు. కానీ 2 రాష్ట్రాలు కలిపి చేసేదే సినిమాలు. అయ్యే సినిమాలైతే రానిచ్చేసినియి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సినిమాల కోసం మాట్లాడుకుంటే ఈరోజు 13వ తారీఖు వరకు రిలీజ్ అయిన 3 సినిమాలు 'హనుమాన్', 'గుంటూరు కారం', 'సైంధవ్'. ఈ 3 సినిమాలు చూసుకుంటే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ 'గుంటూరు కారం' ఎంతో హైప్‌తో మన 'గురూజీ' గారు బయటికి పెట్టిన 'గుంటూరు కారం' అయితే చాలా మందికైతే నచ్చల. అది ఎందుకు నచ్చలేదంటే, అది రిపీట్ కథ అంటున్నారు చాలామంది. 'అత్తారింటికి దారేది' సగం ఉన్నదంటున్నారు. 'అగ్నింతవ' సగం ఉన్నదంటున్నారు. ఇలాగా 'గుంటూరు కారం' మీద అయితే చాలా ట్రోల్స్ అయితే చేయడం అయితే జరుగుతుంది. మెయిన్ అయితే మన 'గురూజీ' గారి మీద, 'త్రివిక్రమ్' గారి మీద ఎన్నెన్నో ట్రోల్స్ అయితే చేస్తున్నారు. ఈ సినిమాలో కథ విషయానికొస్తే మాత్రం మహేష్ బాబు గారు లుకింగ్స్ అయితే సూపర్. అండ్ శ్రీలీల గారు డాన్స్ అయితే ఇరగ్గొట్టారు. ప్రకాష్ రాజ్ గారు విలనిజం అయితే కుమ్మేశారు. జగపతి బాబు గారు ఒక మాస్ లుకింగ్స్ అయితే, ఒక యూత్ లుకింగ్స్ అయితే అదిరిపోయినాయి. మెయిన్ అయితే రమ్యకృష్ణ గారు ఈ సినిమాలో మాత్రం రమ్యకృష్ణ గారి క్యారెక్టర్ అయితే చాలా 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 బాగుంది. ఈ సినిమా కథ విషయానికి వెళ్ళేటప్పుడు మాత్రం అంతా ఒక మిక్స్డ్ కథ కింద అయితే నడిపించారు 'గురూజీ' గారు. నాకైతే నచ్చింది. కానీ ఇందులో ఏంటంటే మరి ఇంత మిక్స్ పెట్టకుండా ఆఫ్ పెట్టినా సరే, కొత్త క్రియేటివిటీ పెట్టినా సరే ఎంత మనకందరికి అయితే నచ్చదు. కానీ మహేష్ బాబు గారి మూవీ విషయానికి వచ్చేటప్పుడు మాత్రం 'గుంటూరు కారం' ఎంత హైప్‌తో వచ్చి ఇంత ఫ్లాప్ అవుద్దని నేనైతే అసలు ఎక్స్‌పెక్ట్ చేయలా. అంటే ఫ్లాప్ అనడానికి మెయిన్ కారణం ఏంటంటే, ఇది ఫ్యామిలీ ఎంటర్‌టైనర్, చాలా మందికి నచ్చుద్ది అంటున్నారు. కానీ సింగిల్‌గా ఎళ్ళే వాళ్ళకి ఎవరికీ నచ్చట్లేదని మన రివ్యూస్ చూడొచ్చు. ఎక్కడైనా సోషల్ మీడియాలో చూడొచ్చు. ఈ సినిమా గురించి ఈ విషయం అయితే మాత్రం 'గుంటూరు కారం' మాత్రం ఈ సంక్రాంతికి పక్కకెళ్ళిందనే బరిలో నుంచి మనమైతే అనుకుంటున్నాం. నేనైతే అనుకుంటున్నా. మెయిన్ అయితే 'హనుమాన్'. తేజ హీరో కింద రూపొందించిన 'హనుమాన్' మూవీ విషయానికి వచ్చేటప్పుడు మాత్రం ఈ సినిమా ఎవ్వరు వీఎఫ్ఎక్స్‌తోనైతే వచ్చింది. మన 'ఆదిపురుష్' చూడొచ్చు. 'ఆదిపురుష్' నుంచి అంటే పోస్ట్‌పోన్ అవుతా అయితే రావడం అయితే జరుగుతుంది 'హనుమాన్' మూవీ. కానీ 'గుంటూరు కారం' అనే రికార్డులు కూడా 'హనుమాన్' మూవీ అయితే పక్కా బ్రేక్ చేసిందని నా ఫీలింగు. ఏంటంటే అంత బాగున్నది. ఇందులో చూసుకుంటే గనక తేజ యాక్టింగ్ అవ్వచ్చు, వెంకటలక్ష్మి గారు అక్క క్యారెక్టర్ అవ్వచ్చు, డైరెక్షన్ అవ్వచ్చు. మెయిన్ అయితే రవితేజ గారు ఆ కోతి వాయిస్ ఇవ్వడం అయితే నాకైతే చాలా 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 బాగా నచ్చింది. ఎందుకంటే రవితేజ గారు ఒక్కొక్క డైలాగ్ చెప్పారు. ఈడమ్మ ఈడొచ్చేసాడురా, ఈడొచ్చేస్తే మాత్రం నాకు దీని అమ్మాయి నాకు ఏ పండు కూడా నాకు దొరకనేడన్న ఒక డైలాగ్‌లు అవ్వచ్చు, ఈ కోతి సీన్‌లు అవ్వచ్చు. మెయిన్ అయితే ఈ సినిమాకి ప్లస్ ఏదైనా ఉన్నదంటే మాత్రం రవితేజ గారి వాయిస్ అనుకోవచ్చు కోతిది. అది కొద్దిగా కామెడీ. నెక్స్ట్ వచ్చి వీఎఫ్ఎక్స్. విపరీతమైన వీఎఫ్ఎక్స్ అండి. మనకి 'ఆదిపురుష్' చూసుకుంటే మాత్రం చాలా ట్రోల్ అయింది. ఓం గో టు ద మై రూమ్ అని ప్రభాస్ గారు చెప్పడం అయితే జరిగింది కదా! నేను సోషల్ మీడియాలో చూస్తే మాత్రం ఈ 2 రోజుల నుంచి ఎక్కువ మీమ్స్ ఏమైనా అవుతున్నాయంటే మాత్రం 'ఆదిపురుష్' అండ్ 'హనుమాన్' ఈటికి చాలా ట్రోల్స్ అయితే చేస్తున్నారు. మరి మన మీమర్స్ ఎంతకైనా సరే తెలుగోడు సత్తా చూపించారు మన 'హనుమాన్' డైరెక్టర్ గారు. ఏంటంటే తెలుగోడు అన్నవాడిదే మన 'హనుమాన్' కథ అన్నదే అన్నట్టయితే చూపించారు. ఈ సినిమా అయితే చాలా 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 బాగా నచ్చింది. నేను ఇందులోనేంటంటే తేజ యాక్టింగ్ అవ్వచ్చు, డైరెక్షన్ అవ్వచ్చు, బీజీఎం అవ్వచ్చు. నేనైతే బీజీఎం చూసుకోవచ్చు. ప్రతి మూవ్‌మెంట్‌కి ఒక్కొక్క సాంగ్స్‌కైతే హోమ్ అని ఒక రాగానికైతే ప్రతి ఒక్కరికి పక్కన గూస్ బంప్స్ అయితే వస్తాయి. ఎందుకంటే అంత బాగున్నది 'హనుమాన్' మూవీ అయితేని. ఇంకా చూసుకుంటే 'హనుమాన్' మూవీ పక్కన పెడితే మాత్రం ఈ రోజే రిలీజ్ అయింది. విక్టరీ వెంకటేష్ మన వెంకీ మామ 'సైంధవ్' మూవీ. 'సైంధవ్' మూవీ వచ్చేటప్పుడు మాత్రం హిట్ 1, 2 డైరెక్టర్ మన అన్న మనందరికి తెలిసిన వాడే. అటువంటి వ్యక్తి ఒక పెద్ద స్టార్ హీరోని తీసుకొని 'సైంధవ్' మూవీ అన్నది మన ముందుకైతే తీసుకొచ్చారు. ఈ సినిమా కథ విషయానికి వచ్చేటప్పటికి మాత్రం ఇది ఒక ఫాదర్ అండ్ కూతురు సెంటిమెంట్‌గానైతే ఇదైతే నడిపించడం అయితే జరుగుతుంది. మనం రీసెంట్‌గా చూడొచ్చు 'హాయ్ నాన్న'. అది ఎంతైతే హైప్ క్రియేట్ చేసిందో దానికంటే ఇందులోనేంటంటే వైలెన్స్ అలాగే పెట్టారు. అలాగే అందులో సాంగ్స్ అవ్వచ్చు. ఒక 2, 3 సాంగ్స్ ఉన్నాయి. ఈ కథ స్టోరీ విషయానికి వచ్చేటప్పుడు మాత్రం ఒక వ్యాధి అయితే ఉంటది. ఆ వ్యాధి పిల్లలకంటే ఒక్క ఇంజెక్షన్ కాస్ట్ వచ్చి 17,00,00,000. 17,00,00,000 ఎవరైతే కడతారో వాళ్ళకి ఆ ఇంజెక్షన్ వస్తదని ఒకవైపేమో విలన్ అవ్వచ్చు. కానీ నేనైతే ఈ విషయానికి వచ్చేటప్పుడు మాత్రం వెంకటేష్ గారు సేమ్ అంటే ఇప్పుడు ప్రతిదీ ఏంటంటే ప్రతి సినిమాలోనే ఉన్నదేంటంటే ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేసేవాడే హీరో. సేమ్ అదే స్టోరీ మీద వెళ్ళింది ఇది కూడా 'సైంధవ్' మూవీ. ఏంటంటే ఇందులో ఎక్స్ట్రార్డినరీ వైలెన్స్ అయితే ఉంది. మన బాలీవుడ్ విలన్ కూడా ఇందులో యాక్ట్ చేశారు. అతను విలనో తెలీదు, లేకపోతే కామెడియనో తెలీదు. అలాగేమో తెలుగు రాదు, హిందీ రాదు. పిల్లని కూడా కొన్ని రకాలుగా అయితే చెప్తారు. అతను ఒక కామెడీ అయితే అతను ఒక లెవెల్‌లో అయితే తీసుకెళ్లారు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మాట్లాడేది ఎవరైనా ఉన్నారంటే మాత్రం మన వెంకటేష్ గారు. వెంకటేష్ గారి గురించి ఎంత అని ఎందుకు చెప్తున్నానంటే మనం చూడొచ్చు 'పెళ్లిగాని ప్రసాద్' అనుకోవచ్చు. కొన్ని సినిమాలు చూసుకుంటే మాత్రం ప్రతి సినిమాలోని కొద్దిగా అంటే కొద్దిగా అమాయకత్వం. అటువంటిది ఇంత మాస్ లుక్‌లో కనిపిస్తున్నారన్నదైతే నాకైతే మైండ్ పోయిందండి. అంత షాకింగ్‌గానైతే ఉన్నది. వెంకటేష్ గారి 'సైంధవ్' మూవీ అయితేనే చాలా మాస్.
ఏంటి చాలా మంది ఏమన్నారంటే పెద్దోడా చిన్నోడా అని, అంటే పెద్దోడు అంటే ఎవరు వెంకటేష్ గారు, చిన్నోడు అంటే మన మహేష్ బాబు గారు. ఈ రెండాటిలో చూస్తే మాత్రం చిన్నోడు హైప్ తీసుకెళ్ళినా సరే పక్కకైతే వెళ్ళిపోయాడు బరిలో నుంచి. కానీ పెద్దోడు మాత్రం హైప్‌గా కాకుండా స్లోగా వస్తున్నా సరే పక్కా బరిలో అయితే నిలబెడతారు. కప్పైతే కొడుతున్నారు అనేసి చాలా మందయితే చెప్తున్నారు. ఏంటంటే నాకు నచ్చిందేంటంటే ఈ 3 మూవీస్‌లోని ఫస్ట్ ఆఫ్ ఆల్ నచ్చింది 'హనుమాన్', తర్వాతయితే 'సైంధవ్', తర్వాతయితే 'గుంటూరు కారం'. ఇంకా మర్చిపోయాను, మన 'కింగ్ ఈజ్ బ్యాక్' నాగార్జున గారు. నా సామి రంగా రేపైతే మన గోదావరి స్లాంగ్‌లోనైతే రానే వచ్చేస్తుంది. మరి ఈ సినిమా రేపెలా ఉండబోతుందన్నది రేపు రివ్యూలో తెలుసుకుందాం. బాయ్ బాయ్. అందరికీ హ్యాపీ సంక్రాంతి. అర్థమైందా? శుభ్రంగా గోదావరోళ్ళందరూ గోదావరి వెళ్ళిపోండి. ఎవరింటికి ఆళ్ళు వెళ్ళిపోండి. మేము మాత్రం థియేటర్‌లోనే ఉండిపోయి మేము మాత్రం ఈ సినిమాలతోనే ఉంటాం. బాయ్.